ఇక మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు రెండు కూటముల్లో హై వోల్టేజ్ పుట్టిస్తున్నాయి. గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందిస్తారు. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ గణేష్, ఇప్పటికే చూసుకుంటే ఉత్కంఠను రేపుతున్నాయి అటు మహారాష్ట్ర కానీ ఇటు జార్ఖండ్ కానీ. ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వెలువడతాయని చెప్పి కూడా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గా వస్తాయా లేదా అనే ఉత్కంఠకి తెరపడనుంది మరికొన్ని గంటల్లో. డీటెయిల్స్ ఏంటి గణేష్? ఎస్ రత్న, ఎందుకంటే నిజంగానే ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది. ముంబైలో ఉన్న మనం బిగ్ టీవీ టీం టోటల్గా మహాయుత కావచ్చు, మహావికాస్ అఘాడీ కావచ్చు, రెండు కూటముల మధ్య కూడా విపరీతమైన పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వస్తే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా వస్తాయా లేకపోతే ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా వస్తాయా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. రెండు కూటముల్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది, మాదంటే మాదని. దీనికి ప్రధానమైన కారణం నమోదైన ఓటింగ్ శాతం. అంటే పూర్తిగా గతంలో ఒక 23 ఏళ్ల తర్వాత దాదాపుగా 66% ఓటింగ్ ఇక్కడ నమోదైంది. టోటల్గా మహారాష్ట్రలోన దాదాపు 288 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 145 ఎవరికి వస్తుందనేది ఉత్కంఠ నెలకొంది. ఈరోజు ఉదయం దాదాపుగా 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 26 సెంటర్లలోన కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ముంబైకి సంబంధించి మహారాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఏర్పాట్లు చేశారు. అంటే టోటల్గా ఇది 8 గంటల నుంచి బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన లెక్కింపు జరుగుతుంది. 9 గంటల నుంచి ఈవీఎంలు ఓపెన్ అవుతాయి. అంటే 9 గంటల నుంచి కూడా ఒక కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ఈవీఎంలు కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని వస్తుంటాయి. నేను ముంబైలోని దాదర్ శివాజీ పార్క్ సెంటర్లో ఉన్నాను. ఒక్కసారి ఇక్కడ నుండి వాతావరణం చూడొచ్చు. ముంబై వాతావరణాన్ని మనం ఒకసారి చూస్తే ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ జనాలు పూర్తిగా అంటే దైనందిక జీవితంలో తిరుగుతూ మనకి హైదరాబాద్ కల్చర్కి పూర్తి భిన్నంగా మనకు కనిపిస్తోంది. అంటే టోటల్గా ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన వాతావరణం ఒకవైపు అయితే మరోవైపు దైనందిక జీవితంలో అంటే దాదాపుగా ఒక 9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు టోటల్. కానీ ఈ 9 కోట్ల మంది ఓటర్లు మహారాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఓటింగ్ ఏ విధంగా వస్తుందని ఒక ఉత్కంఠ అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి మనం చూడొచ్చు. పోలీసులు ఇప్పటికే ఉదయం 6 గంటల నుంచే అన్ని చోట్ల కూడా పికెట్లు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ నేను ఉండే ప్రాంతం కూడా ఒక సెన్సిటివ్ ప్రాంతం కాబట్టి ఇక్కడ దగ్గరలోనే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, మరోవైపు శివసేన పార్టీ ఆఫీసు రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి సంబంధించిన టోటల్గా ఈ ఆఫీసులు ఉన్న ప్రాంతంలోనే ఒక ఉత్కంఠత ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఈ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అంటే 288 స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం నమోదైందనే ఒక అంటే 2019లోన 61.1% నమోదైతే ఇప్పుడు 2024 66.5% ఓటింగ్ నమోదైంది. అంటే దాదాపుగా అర్బన్ ప్రాంతంలో ఇటు దాదర్ కావచ్చు లేకపోతే ముంబై కావచ్చు మిగతా ప్రాంతాల్లో కొంచెం తక్కువగానే పోలింగు అంటే థానే ప్రాంతాల్లో కొంచెం తక్కువగానే నమోదైన మిగతా రూరల్ ప్రాంతాల్లో అంటే గచ్చిరౌలిలోన 73.6%, కొల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో 76.2% నమోదైంది. అందుకని ఎవరికి వాడుగా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు, తమ విజయవంతం అవుతామనేది ఒక వ్యక్తం చేస్తున్నారు. అంటే టోటల్గా 23 ఏళ్ల తర్వాత అంటే 1991లోన దాదాపు 71.7% నమోదైందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టోటల్గా ఒక ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మహాయుత కావచ్చు మిగతా రెండవ పార్టీగా ఉన్న కూటమిగా ఉన్న మహావికాస్ అఘాడీ కావచ్చు పూర్తిగా వీళ్ళంతా అన్ని చోట్ల కూడా కార్యాలయాల వద్ద ఒక మంచి వాతావరణం కనిపిస్తోంది. బీజేపీ కార్యాలయం నారిమన్ పాయింట్ దగ్గర ఉంది. మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన దీన్ని శివాజీ పార్క్ సెంటర్లో మనకు కనిపిస్తుంది. టోటల్గా ఈ ఎన్నికలకు సంబంధించి అంటే ఎవరు విజయం సాధిస్తారనేది ఒక ఉత్కంఠ అయితే మనకి కనిపిస్తుంది. టోటల్గా ఈరోజు 9 గంటల నుంచి ఎక్కడ ఈవీఎంలు ఓపెన్ అవుతాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో కొంత మనకి రిజల్ట్ కనిపించిన 9 గంటల నుంచి కూడా ఈవీఎంలు ప్రారంభమవుతాయి కాబట్టి ఒక రిజల్ట్ కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళుగా దీనికి భిన్నంగా వస్తుంది. ఎక్కువ ఓటింగ్ శాతం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఒక ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ షిండే ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి బీజేపీతో కలిసి ఉంది కాబట్టి మహాయుత దీనికి భిన్నంగానే మనకి వస్తుందనే ఆశ అయితే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. గణేష్, మీరు చెప్పినట్లుగానే మహారాష్ట్రలో గతంతో పోలిస్తే ఎక్కువ ఓటింగ్ శాతం కూడా నమోదైందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే అక్కడున్న సీఎం షిండే ప్రభుత్వం మహిళలకు ఏదైతే 1500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందో ఈ పథకం ద్వారా అక్కడ ఓటర్లలో ప్రభావం ఎక్కువగా చూపించనుంది. ఇక దీని ప్రభావంతో నిజంగానే ఎగ్జిట్ పోల్స్ నిజమవ్వచ్చు అనే అంశానికి కూడా వస్తున్నారు నిపుణులు. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
ఎస్, ఎందుకంటే షిండే ప్రభుత్వం బీజేపీతో కలిసిన తర్వాత మహాయుతగా ఇప్పుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వంగా వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. శివసేన రెండుగా చీలిపోయింది, మరోవైపు ఎన్సీపీ కూడా రెండుగా చీలిపోయింది. అంటే ఈ రెండు పార్టీల్లోనే రెండు చీలికలు వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్తో జతకట్టి ఒక కూటమి, మరోవైపు బీజేపీతో జతకట్టి మరో కూటమి ప్రయాణం చేస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు షిండే పరిపాలన సీఎంగా మొన్నటి వరకు కొనసాగారు కాబట్టి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. షిండే పరిపాలనలో మహిళలకు సంబంధించిన ఏవైతే కేటాయింపులు చేశారో దీనికి రెట్టింపు ఇస్తామనేది కాంగ్రెస్ కూటమిగా అంటే వాగ్దానం చేసింది. అఘాడీగా ఒక కూటమి ఏర్పడింది కాబట్టి వీళ్ళు అంతకంటే ఎక్కువగా 3,000 రూపాయలు ఇస్తామనేది ఒక వాగ్దానం అయితే చేశారు. మరోవైపు ఆ రెండు కూటమిలకు సంబంధించి ఒక రెండు విధానాలుగా అమలు చేస్తున్నారు. ఒకటి హిందూ పోలరైజేషన్ అనేది మహాయుత తీసుకుంటే, అఘాడీ అనేది పూర్తిగా ముస్లింకి సంబంధించిన ఓట్ బ్యాంక్ తీసుకోవడం కోసం ముస్లింకి ఒక సంబంధించి మేము ఒక రిజర్వేషన్ కల్పిస్తామనేది ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ రెండు పోలరైజేషన్లు ఏ విధంగా ప్రయాణం చేస్తుందనేది చూస్తే మరోవైపు మరాఠీ సంబంధించిన, మరోవైపు బీసీ పోలరైజేషన్, ఈ రెండింటికి కూడా మధ్య కూడా మనకి ఒక వ్యత్యాసం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరు దేనికి వేస్తారనేది ఇప్పుడు పూర్తిగా చాలా వరకు ఇప్పటి వరకు షిండే పరిపాలన చూసాం కాబట్టి ఇక మీదట అంటే బాల్ ఠాక్రే వారసుడిగా ఉన్న పార్టీలోన కాంగ్రెస్ ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా చూడాలనేది కూడా ఒక బేరీజీ వేసుకుంటున్నారు. ఇప్పటివరకు చూసిన తర్వాత అంటే ఈ ఓటింగ్ శాతం ఎక్కువ నమోదు అవడమే కాంగ్రెస్ కూటమికి సంబంధించిన అంటే ఇండియా కూటమికి సంబంధించిన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత అంటే 1991లో 71 ఓటు శాతం నమోదైతే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇటువంటి శాతం నమోదు కాలేదు. కేవలం ఇప్పుడు మాత్రమే అంటే 2024లో దాదాపు 66 పైగా శాతం నమోదైంది. రూరల్ ప్రాంతాల్లో 76% పైగా ఓటింగ్ శాతం నమోదైంది. ఈ ఓటింగ్ శాతం అనేది అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన గణాంకాలు తీసుకుంటే వీటి ప్రకారం అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే తెలంగాణ ఎన్నికలు కావచ్చు, ఇటీవల జరిగిన ఎన్నికలు కావచ్చు, అంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఈ ఎన్నికలకు సంబంధించిన విశ్లేషణలు తీసుకుంటే ఓటింగ్ శాతం ఎక్కడైతే ఎక్కువగా నమోదైందో ఆ నమోదైన శాతాన్ని అక్కడ ఉండి ఏదైతే పరిపాలన చేసిందో ప్రభుత్వాలకి వ్యతిరేకంగానే పడిన ఓటుగాని అంచనాలు వేశారు. ఈ అంచనాలు చాలా వరకు కరెక్ట్ అయినాయి. ఆ ప్రభుత్వాలు అక్కడ మార్పు జరిగింది. మరోవైపు దీన్ని ఆశగా చూసుకునే కాంగ్రెస్ కూటమి ఇప్పుడు ఖచ్చితంగా ఓటింగ్ శాతం ఎక్కువైంది కాబట్టి తాము ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనేది కాంగ్రెస్ ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ బిగ్ టీవీతో స్పష్టం చేశారు. మరోవైపు ఏదైతే ఈ కూటమికి సంబంధించిన విశ్లేషణలు ఉన్నాయో అంటే అంచనాలు ఉన్నాయి, ఇవి అంటే తలకిందులు చేస్తూ కూడా ఏ విధంగా రిజల్ట్ వస్తుందనేది ఉత్కంఠ అయితే మాత్రం మొత్తం మహారాష్ట్రలో కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.